ఈరోజు వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. గడిచిపోయిన విషయాలు చెప్పడం కోసం ఈ టెన్స్ వాడతాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఐ అనే సబ్జెక్ట్తో ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు నేను వెళ్ళలేదని చెప్పడానికి ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే అనాలి. నెగిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు మళ్ళీ వెంట వాడకూడదు. ఎప్పుడైతే వెంటనే మనం నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలనుకుంటున్నామో అప్పుడు డిడ్ ప్లస్ గో అనే V1 వాడాలన్నమాట. మళ్ళీ ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ప్రాక్టీస్లో మీకు అలవాటు అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. నిన్న నేను స్కూల్కి వెళ్ళాను. ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. నేను నిన్న స్కూల్కి వెళ్ళలేదు. డిడ్ ఐ గో టు స్కూల్ ఎస్టర్డే. నిన్న నేను స్కూల్కి వెళ్ళానా. డిడెంట్ ఐ గో టు స్కూల్ ఎస్టర్డే. నిన్న నేను స్కూల్కి వెళ్ళలేదా. ఇప్పుడు వీతో వీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. నిన్న మేము స్కూల్కి వెళ్ళాము. వీ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. నిన్న మేము స్కూల్కి వెళ్ళలేదు. డిడ్ వీ గో టు స్కూల్ ఎస్టర్డే. నిన్న మేము స్కూల్కి వెళ్ళామా. డిడెంట్ వీ గో టు స్కూల్ ఎస్టర్డే. నిన్న మేము స్కూల్కి వెళ్ళలేదా. ఇప్పుడు యూతో యూ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. నిన్న మీరు స్కూల్కి వెళ్ళారు. యూ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. నిన్న మీరు స్కూల్కి వెళ్ళలేదు. డిడ్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే. నిన్న మీరు స్కూల్కి వెళ్ళారా. డిడెంట్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే. నిన్న మీరు స్కూల్కి వెళ్ళలేదా. ఇప్పుడు హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పటికీ పాస్ట్ టెన్స్లో ఇవే వెర్బ్ ఫామ్స్ ఇదే విధంగా ఉపయోగించాలి. ఇప్పుడు హీతో హీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. అతను నిన్న స్కూల్కి వెళ్ళాడు. హీ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. అతను నిన్న స్కూల్కి వెళ్ళలేదు. డిడ్ హీ గో టు స్కూల్ ఎస్టర్డే. అతను నిన్న స్కూల్కి వెళ్ళాడా. డిడెంట్ హీ గో టు స్కూల్ ఎస్టర్డే. అతను నిన్న స్కూల్కి వెళ్ళలేదా. ఇలా అడుగుతాం. ఇప్పుడు హీ ప్లేస్లో విజయ్ అనే నేమ్తో విజయ్ వెంట టు స్కూల్ ఎస్టర్డే. విజయ్ నిన్న స్కూల్కి వెళ్ళాడు. విజయ్ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. విజయ్ నిన్న స్కూల్కి వెళ్ళలేదు. డిడ్ విజయ్ గో టు స్కూల్ ఎస్టర్డే. నిన్న విజయ్ స్కూల్కి వెళ్ళాడా. డిడెంట్ విజయ్ గో టు స్కూల్ ఎస్టర్డే. నిన్న విజయ్ స్కూల్కి వెళ్ళలేదా. ఇప్పుడు షీతో షీ వెంట టు స్కూల్ ఎస్టర్డే. ఆమె నిన్న స్కూల్కి వెళ్ళింది. షీ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. ఆమె నిన్న స్కూల్కి వెళ్ళలేదు. డిడ్ షీ గో టు స్కూల్ ఎస్టర్డే. ఆమె నిన్న స్కూల్కి వెళ్ళిందా. డిడెంట్ షీ గో టు స్కూల్ ఎస్టర్డే. ఆమె నిన్న స్కూల్కి వెళ్ళలేదా. ఇప్పుడు షీ ప్లేస్లో శరణ్య. శరణ్య వెంట టు స్కూల్ ఎస్టర్డే. శరణ్య నిన్న స్కూల్కి వెళ్ళింది. శరణ్య డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. శరణ్య నిన్న స్కూల్కి వెళ్ళలేదు. డిడ్ శరణ్య గో టు స్కూల్ ఎస్టర్డే. శరణ్య నిన్న స్కూల్కి వెళ్ళిందా. డిడెంట్ శరణ్య గో టు స్కూల్ ఎస్టర్డే. నిన్న శరణ్య స్కూల్కి వెళ్ళలేదా. దే వెంట టు స్కూల్ ఎస్టర్డే. వారు నిన్న స్కూల్కి వెళ్ళారు. దే డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. వారు నిన్న స్కూల్కి వెళ్ళలేదు. డిడ్ దే గో టు స్కూల్ ఎస్టర్డే. వారు నిన్న స్కూల్కి వెళ్ళారా. డిడెంట్ దే గో టు స్కూల్ ఎస్టర్డే. వారు నిన్న స్కూల్కి వెళ్ళలేదా. నెక్స్ట్ సంజయ్ అండ్ విష్ణు వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. సంజయ్ విష్ణు నిన్న స్కూల్కి వెళ్ళారు. సంజయ్ అండ్ విష్ణు డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. సంజయ్ విష్ణు నిన్న స్కూల్కి వెళ్ళలేదు. డిడ్ సంజయ్ అండ్ విష్ణు గో టు స్కూల్ ఎస్టర్డే. నిన్న సంజయ్ విష్ణు స్కూల్కి వెళ్ళారు. డిడెంట్ సంజయ్ అండ్ విష్ణు గో టు స్కూల్ ఎస్టర్డే. సంజయ్ అండ్ విష్ణు నిన్న స్కూల్కి వెళ్ళలేదా. ఇలా 4 రకాల సెంటెన్సెస్ ఈజీగా మనం నిత్య జీవితంలో ఉపయోగించవచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి.